హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో సింపుల్గా చేసుకుని గుమ్మడికాయ పులుసు కోసం ఫస్ట్ మనం కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ ఒక కప్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి రుచికి సరిపడా పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే కొద్దిగా బెల్లం ముక్క, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్క మెత్తబడిందో లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ గుమ్మడికాయ పులుసు ప్రిపేర్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బాయ్ బాయ్.